మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బీజేపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించలేదని బీజేపీ ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి నామినేషన్ను తిరస్కరించారు. जो जानकारियां दी थी वो जानबूझकर मामले को छिपाया था, फॉर्म अपूर्ण था, उन्होंने जानकारियां गलत दी थी और उन सभी आधारों पर पर्याप्त मात्रा में अवसर मिला। दोनों पक्षों ने अपने अपने तर्क रखे, लेकिन चूंकि उनके फॉर्म में गंभीर त्रुटियां थी, जानबूझकर तेलंगाना में दर्ज मामले को छुपाया गया था और इस आधार पर उनका मामला रिटर्निंग ऑफिसर ने उनके फॉर्म को निरस्त किया। మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బీజేపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించలేదని బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. రాజు, భోగి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేస్తున్నారు. నిన్న రాజ్యసభ నామినేషన్లకు చివరి రోజు 1వ తేదీ నుంచి ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అమలవుతుంది. సో దానికి అనుగుణంగా 8 రోజుల పాటు జరిగినటువంటి నామినేషన్ల దాఖలులో చివరి రోజున మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు స్క్రూటినీ జరుగుతుంది. అయితే స్క్రూటినీ జరుగుతున్నటువంటి సందర్భంలో మధ్యప్రదేశ్ కు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ప్రత్యేకంగా మీనాక్షి నటరాజన్ దాఖలు చేసినటువంటి నామినేషన్ పైన ఫిర్యాదు చేశారు. నామినేషన్ లో ప్రత్యేకంగా కొన్ని విషయాలను మీనాక్షి నటరాజన్ తెలియజేయలేదు. సో వీటన్నిటిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని వాళ్ళు తమ కంప్లైంట్ లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా ఈ రోజు పూర్తిగా కూడా నామినేషన్ పరిశీలించిన తర్వాత దాన్ని తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అక్కడ కేసులు నమోదయ్యాయని కూడా అటు బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అది తెలంగాణ లేదంటే ఇతర కార్యక్రమాల్లో కూడా ఆమె పలు చోట్ల పాల్గొన్నారు. అంటే ఎన్ఎస్యుఐ నాయకురాలిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో కూడా పదే పదే తను పాల్గొంటూనే ఉంటుంది. ప్రత్యేకంగా ఏ విధంగానైతే యూత్ కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని ఆందోళనలో కూడా పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. సో రాహుల్ గాంధీకి టీంలో ఆమె పనిచేస్తున్నారంటూ ప్రత్యేకంగా దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఆయన టర్మ్ పూర్తవడంతో ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్ కి ఇచ్చారు. అయితే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంతో మళ్ళీ రిటర్నింగ్ ఆఫీసర్ కు మళ్ళీ అప్పీల్ చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని పరిశీలించాలని చెప్పి కూడా వాళ్ళు కోరినట్టుగా తెలుస్తుంది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్ మరోసారి పరిశీలిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో అంటే కాంగ్రెస్ కు అవకాశం ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో మరొక రాజ్యసభ సీటు కోల్పోవాల్సి వస్తుందా అనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏదేమైనా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ కు ఇది ఒక ఎదురు దెబ్బగా